బెళగావిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. సిడబ్ల్యూసీలో అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జై మహాత్మా, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మంచి జరుగుతున్నటువంటి ఆలోచనతో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సరోజినీ నాయుడు కానీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ సమావేశం తిరిగి రీడెడికేట్ అవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళు వర్కింగ్ కమిటీ ద్వారా కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేశారు. గాంధీజీ గారి అధ్యక్షత వహించిన బెల్గాం సెషన్లో ఈవేళ సమావేశం అవడానికి కారణం ఏమిటంటే ఆ సిద్ధాంతానికి మేము ఇంకా కట్టుబడి ఉన్నాం, కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉన్నాం, కాన్స్టిట్యూషన్స్లో ఉన్న ఎన్ష్రైన్ ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉన్నాం. ఏవైతే సామాజిక న్యాయం అలాగే దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పడానికి, రీఇటరేట్ చేయడానికి ఈ సెషన్ కన్వీన్ చేయడం జరిగింది. బెళగావిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి బెళగావి నుంచి మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు. కొద్ది నిమిషాల క్రితమే బెల్గాం పట్టణంలో 1924 ఎప్పుడైతే ఏఐసీసీ సమావేశాలు జరిగాయో అదే ప్రదేశంలో ఈ ప్రాంతంలోనే అప్పుడు ఏఐసీసీ సమావేశాలు జరిగాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఏఐసీసీ సమావేశాల జ్ఞాపకార్థం ఈ సమావేశాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులను చర్చించడంతో పాటు గాంధీ సిద్ధాంతాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. అదేవిధంగా గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అన్న అంశాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకునేందుకు గాను ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 100 ఏళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవటం, అప్పటి భావజాలాలు, అదేవిధంగా ఆ భావజాలం యొక్క అమలు తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వం ప్రభుత్వం ఏ భావజాలంతో అయితే చట్టాలు చేస్తుందో ఆ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు, వాటి యొక్క ప్రభావాన్ని చర్చించడం, కాంగ్రెస్ పార్టీ ఒక భావజాలానికి అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా అనుసరించాల్సిన విధానాన్ని రూపొందించుకునేందుకు గాను ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1924లో డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కేవలం కొద్ది కాలం పాటు మాత్రమే, కేవలం 5 నెలల పాటు మాత్రమే మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు పూర్తిగా అద్దం పడుతున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వర్గపోరుతో పెద్ద ఎత్తున చిన్నాభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా హిందూ ముస్లిం అనే మత కలహాల అంశం కూడా చర్చకు వచ్చాయి. ఎవరు కూడా పరస్పరం గౌరవించుకునే రీతిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కలిసి పోరాడితేనే స్వాతంత్రం సిద్ధించేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీనే స్వయంగా పగ్గాలు చేపట్టడం జరిగింది, పార్టీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ పార్టీ సమావేశాల్లో విస్తృతంగా చర్చించారు. అక్కడే రాజకీయ ఉద్దండులంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తండ్రి, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, హనీఫ్ సెంటు, సుభాష్ చంద్రబోసు లాంటి ప్రముఖులంతా కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్గపోరుని పూర్తి స్థాయిలో నివారించేందుకు గాను మహాత్మా గాంధీ చాలా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అహింసను అక్కడే ప్రబోధించడం జరిగింది. అహింసావాదాన్ని ప్రబోధించి విశ్వవ్యాప్తంగా దాన్ని ఒక పెద్ద అంశంగా చర్చించేందుకు అక్కడే బీజం పడింది. దాంతోపాటు సామరస్యంతో కలిసి పనిచేస్తేనే స్వాతంత్రం సిద్ధిస్తుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీ చేసినటువంటి సూచనలు, వీటన్నిటిని కూడా ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చినటువంటి నూలు వస్త్రాలతో ఖాదీ వస్త్రాలను తయారు చేయటం, దాంతోపాటు అహింసావాదాన్ని
ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక వాతావరణాన్ని యుద్ధ వాతావరణాన్ని అదేవిధంగా ఉద్యమ వాతావరణాన్ని నెలకొల్పింది. ఆ మేరకు ప్రజలంతా కూడా సమైక్యంగా కలిసి పనిచేయడం ద్వారా స్వాతంత్రం సిద్ధించింది. 100 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి చాలా బలహీనంగా, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విభేదాలతో వర్గపోర్లు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలహీనంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఏంది, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీ ఏంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2 ప్రధానమైనటువంటి తీర్మానాలు కూడా ఈ సమావేశంలో ఆమోదించబోతున్నారు. ఈ సమావేశంలో రాజకీయ తీర్మానాలు, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏంటి అన్న అంశాన్ని చెప్పడం, దానికి సంబంధించిన ఒక తీర్మానాన్ని ఆమోదించడం, ఆర్థికపరమైన అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా తీర్మానం కూడా ఆమోదించబోతుంది. అదేవిధంగా రేపు మధ్యాహ్నం జై బాపు, జై భీమ్, అదేవిధంగా జై సంవిధాన్ అంటే రాజ్యాంగం, ఈ 3 అంశాలను ఆధారం చేసుకుని ప్రజల్లో ఈ 3 అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ర్యాలీని కూడా, భారీ బహిరంగ సభను కూడా ఇక్కడ నిర్వహించబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 200 మంది సీనియర్ నేతలంతా కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు పార్లమెంటరీ పార్టీ కార్యవర్గము, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చెందినటువంటి సభ్యులు, దాంతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరంతా కూడా ఇక్కడ సమావేశం అయ్యి గతంలో జరిగినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏ రకంగా నడుచుకోవాలి, 2025 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేసుకోవటం, కార్యాచరణలో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ఉన్నటువంటి అవకాశాలు, వాటి అంశాలను ఏ అంశాలను ఆధారంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలనే అంశం కూడా పూర్తిగా చర్చించిన తర్వాత ఒక బృహత్తర కార్యాచరణ కూడా రూపొందించుకొని ఇక్కడ ఖరారు చేయబోతుంది. ఆ మేరకు వచ్చే సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ ఆ అంశాలను ఆధారంగా పనిచేసుకొని ఆ అంశాల ఆధారంగా పనిచేయబోతుంది. ఈ రకంగా చాలా కీలకమైన సమావేశాలు. ఈ సమావేశాలు బెల్గాంలో ఇటు మహారాష్ట్ర, ఇటు గోవా రాష్ట్రాలకు, అదేవిధంగా దక్షిణ భారతదేశానికి అనుగుణంగా ఆ రోజుల్లో రైలు మార్గం ద్వారా 70,000 మంది ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ప్రాంతంలోనే తెలకవాడి లాంటి ఈ ప్రాంతంలో దీనికి ఇప్పుడు ఈ సభాస్థలికి మహాత్మా గాంధీ నగర్గా పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా నవ సత్యాగ్రహ అనే పేరుతో మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కట్టి ఉందన్న ఉద్దేశంతో నవ సత్యాగ్రహ అనే పేరుతో ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ సూచనలకు అనుగుణంగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం అనుసరించినటువంటి విధానాల వల్ల ప్రజలకు జరిగినటువంటి మేలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఈ ప్రస్తుతానికి చాలా బలహీనంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది. వచ్చే ఏడాది ఈ కార్యాచరణ ఏ రకంగా ఉండాలపై చర్చించి ఇక్కడ తీర్మానాలు చేసుకుని ఆ మేరకు ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళికను కూడా ఇక్కడ ఖరారు చేయబోతుంది. అందుకని ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాలకి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటే రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే సోనియా గాంధీ అనారోగ్య కారణాల వల్ల ఆమె హాజరలేకపోయారు. ఆమెకు సహాయంగా సోనియా గాంధీ కూడా ఢిల్లీలో ఉండిపోయింది. కాబట్టి ఈ సమావేశాలకి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గైర్ హాజరయ్యారు, రాహుల్ గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రంగా ఉన్నటువంటి కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో ఏఐసిసి ప్రక్షాళన కూడా చేయబోతుంది. అనేక రాష్ట్రాలకు కొత్తగా ఇన్ఛార్జీల నియామకం, అదేవిధంగా జనరల్ సెక్రటరీల నియామకం, ఇదంతా కూడా చేసుకొని పూర్తి కొత్త రూపుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వెళ్లేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ రేపు చాలా కీలకమైన ఈ సమావేశాల్లో ఒక కొత్త అంశాలను తెరపైకి తీసుకురావడం, అదేవిధంగా ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి రాజ్యాంగానికి ఏమాత్రం కూడా ఇవ్వనటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విధానాలని ఎండగట్టడం, అదేవిధంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, వీటన్నిటిని కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టేందుకు గాను ఈ సమావేశంలో చర్చించి వివిధ అంశాలకు ఆధారంగా ఒక పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయబోతుంది.